ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం నదులలో కుంభమేళా స్నానము చేస్తున్నటువంటి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ కుంభమేళా నుండి నేరుగా హైదరాబాద్లోని సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో దేవాలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారి దర్శనం చేసుకున్న 5 నాగసాధువులు హారతి తీర్థం తీసుకొని కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో వేల సంవత్సరాలుగా కొలువు తీరి ఉన్న హనుమంతుల వారి దర్శనానికి వారు వెళ్తున్నారని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన పూజారులు శ్రీ సుదర్శనం శ్రీనివాసాచార్యుల వారికి వారు తెలిపారని శ్రీ సుదర్శనం శ్రీనివాసాచార్యుల వారు యాపిల్ న్యూస్ ప్రతినిధితో జరిగిన సందర్భాన్ని పంచుకున్నారు. నాగసాధువులు సామాన్యంగా అన్ని దేవాలయాలు దర్శించరని, వారికి దైవ ఆజ్ఞతో పాటు గురువుల ఆజ్ఞ మేరకు వారి సందర్శనలు జరుగుతుంటాయని పలు విశ్లేషకులు ఇప్పటికే కొన్నిసార్లు సంఘటనల ద్వారా తెలుస్తున్నది. ప్రయాగ్రాజ్ కుంభమేళ నుంచి 5 నాగసాధువులు మన శ్రద్ధాబాద్ సైదాబాద్ కాలనీ రాముణ్ణి సేవించుకొని రాముని యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఇటువంటి ఒక గొప్పదైన క్షేత్రము అని వాళ్ళ హిందీ భాషలో వాళ్ళు మాట్లాడి ఆ యొక్క రాముని యొక్క తీర్థం ప్రసాదం తీసుకోకుండా కేవలం తీర్థం శఠారి తీసుకొని రామ దర్శన్ హోగయా అంటూ ఇక్కడి నుంచి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామికి వెళుతున్నామని చెప్పేసి వాడు మనకు ఇక్కడ పెరుమాళను ప్రార్థన చేసుకొని ఆ నాగసాధులు కుంభమేళి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసి సేవించుకొని పోతున్నారు అంటే ఆ రాముని అనుగ్రహం ఎంతటిదో చెప్పతరది కాదు. ఏమంటారు మూర్తి గారు? చాలా గొప్ప విషయం. ఈ విషయాలన్నీ కూడా మా శివకుమార్ గారు ప్రత్యేకించి మన రాముడిని ఈ విధంగా విశేషమైన ప్రచారం చేస్తున్నందుకు వారికి అనేక వారి సంస్థకు కూడా అనేక మంగళాశాస్త్రములు తెలియజేస్తున్నాం.